గుర్తించినటువంటి నిల్వల విలువ 4.6 కోట్ల రూపాయలు. లవన్ ఇంటర్నేషనల్ ప్రతినిధుల మీద కేసు పెట్టారు. ఇది మన కాకినాడ ఇష్యూకి సంబంధించి బియ్యానికి సంబంధించి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లంగర్రేవులోని బార్జీ నెంబర్ ఏపీఐవీకే 0073లో 1000 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత వ్యవహారం మీద పోర్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నిత్యావసరాల చట్టం ఉల్లంఘనకు బాధ్యులుగా కరప మండలం నడకుదురు గ్రామం వద్ద ఉన్న లవన్ ఇంటర్నేషనల్ సార్టెక్స్ ప్లాంట్ మేనేజింగ్ భాగస్వామి కొటారి అమిత్ కుమార్ జైన్తో పాటు ప్లాంట్ సూపర్వైజర్ గొడితి రవికుమార్ మీద 318 సబ్సెక్షన్ 4 BNS 7 సబ్సెక్షన్ 1 ECA సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలతో రెవెన్యూ పౌర సరఫరా అధికారులు యాంకరేజ్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. అప్పట్లో బాత్ 0073లో ఉన్నది రేషన్ బియ్యం అని గుర్తించి నమూనాలు సేకరించారు. పౌర సరఫరా సంస్థ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షలో 1.4% పోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఉన్నట్టు తేలింది. దీంతో బార్జీలోని 1064 టన్నుల బియ్యాన్ని నెల 20 స్వాధీనం చేసుకున్న అధికారులు పోర్ట్ హెచ్ గోదాంలోని 2వ కంపార్ట్మెంట్లో భద్రపరిచి సీజ్ చేశారు. అందులో 4.6 కోట్ల విలువైన 1000 టన్నులకు సంబంధించినటువంటి లవన్ ఇంటర్నేషనల్ సంస్థపై 6A కేసు నమోదుతో పాటు పోలీసులు ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు సిద్ధమయ్యారు. పౌరసరఫరా శాఖ DT శ్రీనివాసరావు ఫిర్యాదుతో పోర్టు CI P సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అలాగే పౌర సరఫరాల శాఖ లబ్ధిదారులకు పంపిణీ చేసే బియ్యం సేకరించి బిల్లులకు చేరవేస్తున్న 111 మంది వ్యాపారుల మీద కాకినాడ జిల్లా పోలీసులు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టే నేపథ్యంలో జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో ఈ విధమైనటువంటి ఆర్డర్లు వేశారు. ఇది ఓవరాల్గా బైండ్ ఓవర్లు కేసులు నడుస్తున్నాయి.